మాట్లాడుతూ కూడా అంటాడు కుటుంబ పాలన, మీ ఆ కుటుంబమే సంతోషంగా ఉంది. నేను అడుగుతున్నా, ఎవర్రా నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నది? సిగ్గుందా అని అడుగుతున్నా. ఎవరు ఏ పార్టీలో ఉండి మాట్లాడుతా ఉన్నావు? మురికి గుంటలో కూర్చొని, మోరీలో కూర్చొని బురద గురించి మాట్లాడినట్టున్నది. ఏమంటున్నావు నువ్వు? కుటుంబ పాలన ఏ పార్టీ నీది? మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండే ఒక థర్డ్ క్లాస్ పార్టీ. ఆ పార్టీలో ఉండి కుటుంబ పాలన గురించి మాట్లాడతారు. ఈ భూమి పొరల కింద వాళ్ళిద్దరు రక్తం ప్రవహిస్తా ఉంది. ఈ దేశం కోసం త్యాగాలు చేశారండి, వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. మీరు వాళ్ళతో పోల్చుకుంటే ఎట్లా? 10 ఏళ్ళు ఎంపీగా ఉండి ప్రధానమంత్రి కమ్మనంటే నాకు అవసరం లేదని చెప్పి దూరంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎక్కడ? నువ్వెక్కడ? మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి, మీ బావ మంత్రి, మీ అక్క పార్లమెంట్ సభ్యురాలు సోదరి, ఇంకో బంధు నిన్నగా మొన్నే రాజ్యసభ సభ్యుడు. ఇదంతా ఈ 4 సంవత్సరాల్లోనే మీరు చేసుకుంటూ మీ దాన్ని మళ్ళీ ఇంకోళ్ళతో పోల్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.